హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు హెచ్ఎంఐతోని ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఇంకోటి వాటర్ లెవెల్ ట్యాంక్ ఆటోమేటిక్గా ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని హెచ్ఎంఐలో ఎలా గ్రాఫిక్స్ చేయాలి, ఎలా డిజైన్ చేసి ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఓకే, ముందు మనం ఫస్ట్ పిఎల్సి ప్రోగ్రామ్ రాద్దాం, దాని తర్వాత హెచ్ఎంఐ డిజైనింగ్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి కన్వర్జన్ ఆపరేషన్స్లో నామెక్స్ అండ్ స్కేల్ఎక్స్ కావాలి, అంటే నార్మలైజ్డ్ అవుట్పుట్ స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా. ఓకే, ఇది 0. పిఎల్సి ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, అన్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, మనకు పిఎల్సి కౌంట్ అనేది సెమిన్స్లో 27,648 ఉంటుంది. 27,648 మ్యాక్సిమం రేంజ్, ఇంటీజర్ టు రియల్. ఇది రియల్ టు రియల్. ఇదేంటి, ఇంటీజర్, రెండు రియల్ కావాలి అవుట్పుట్స్. ట్యాగ్స్ తీసుకుందాం ఇప్పుడు. ఇంటీజర్ కదా, MW16. ఇదేం తీసుకుందామంటే పిఎల్సి ఇన్పుట్. డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. ఓకే, మెమొరీ అడ్రస్. ఐ అంటే ఇన్పుట్, అంటే మన పిఎల్సి కార్డ్కి వచ్చే ఇన్పుట్. మనం ఎప్పుడైతే ఫీల్డ్ నుంచి తీసుకుంటామో అప్పుడు రియల్గా పిఎల్సి కనెక్ట్ చేసినప్పుడు ఇన్పుట్ తీసుకోవాలి. లేదు, ఇప్పుడు మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి మెమొరీ బిట్ యూజ్ చేసుకుందాం. MW16 హయ్యర్ బిట్ తీసుకోవాలి, అందుకే 16 తీసుకున్నా. నెక్స్ట్ ట్యాంక్ లెవెల్. ట్యాంక్ లెవెల్ ఏంటి, ఇది రియల్. MD32 లేదంటే 64. నెక్స్ట్ పిఎల్సి టు స్కేల్. ఇదేంటి, ఇది కూడా రియలే, MD32. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేమేమి ఇన్పుట్స్ కావాలన్నది నెక్స్ట్ చూద్దాం. ముందు ఇవైతే తీసుకుందాం. ఇక్కడ ఏంటి, పిఎల్సి ఇన్పుట్. ఇది పిఎల్సి టు స్కేల్ 0. మనకి ట్యాంక్ రేంజ్ వచ్చేసి ఒక 10 మీటర్ తీసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి పిఎల్సి టు స్కేల్. ఇది నార్మలైజ్డ్ వాల్యూ, ఇక్కడ స్కేల్కి ఇన్పుట్ ఇవ్వాలి. దీని అవుట్పుట్ దీనికి ఇన్పుట్. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ లెవెల్. ఓకే, అయిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ కంపారేటర్స్ తీసుకుందాం. ఎందుకు అనంటే గ్రేటర్ దెన్ ఇంత ఈ లెవెల్ వచ్చినప్పుడు పంపు స్టార్ట్ కావాలి, ఈ లెవెల్ వచ్చినప్పుడు పంపు స్టాప్ కావాలి అన్నది డిజైన్ చేద్దాం. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్యాంక్ లెవెల్. ఇంత వచ్చినప్పుడు 8 కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఏంటిది, M0.0 లేదంటే Q0.0 అయినా ఏం కాదు. అవుట్పుట్ కాబట్టి Q0.0 తీసుకుందాం. ఏంటి, ఇది హై లెవెల్. ఓకే, హై లెవెల్. నెక్స్ట్ వచ్చేసి లో లెవెల్కి less than or equal to
ట్యాంక్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి 2.0, 2 మీటర్ కంటే తక్కువ వస్తే లో లెవెల్ అనుకోండి. Q0.1. ఏంటిది ఇది? లో లెవెల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పంపు స్టార్ట్ కావాలి. పంపు స్టార్ట్ కావాలంటే ఓకే, నెక్స్ట్ హోల్డింగ్ ఆపరేషన్ అనేది తీసుకోవాలి మనం. ఇక్కడ ఏంటి అని అంటే హై లెవెల్, లో లెవెల్, లో లెవెల్. లో లెవెల్ వచ్చినప్పుడు పంపు స్టార్ట్ కావాలి, హై లెవెల్ వచ్చినప్పుడు స్టాప్ కావాలి. ఓకే, ఇది Q0.3. ఓకే, ట్యాగ్ అనేది రెడీ చేద్దాం. పంప్ స్టార్ట్, స్టాప్. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్గా లో లెవెల్ వచ్చినప్పుడు పంప్ స్టార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ హై లెవెల్ వచ్చినప్పుడు స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, హెచ్ఎంఐకి ఎలా వేయాలి ఇచ్చేద్దాం. ఓకే, పిఎల్సి ప్రోగ్రామింగ్. నెక్స్ట్ హెచ్ఎంఐలో ఎలా ఇవ్వాలో చూద్దాం. నెక్స్ట్ హెచ్ఎంఐ ఓపెన్ చేసిన మనకు TP700 కంఫర్ట్ ప్యానల్ తీసుకున్నాం కదా ముందే. స్క్రీన్స్లో ఏదైనా ఒక స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. మనకు ఈ బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ కలర్ డాట్స్ వద్దు అనిపిస్తే తీసేసుకోవచ్చు. ఎలా అనంటే ఇవి డిలీట్ చేద్దాం లాస్ట్ క్లాస్లో. డబల్ ట్యాప్ చేయండి లెఫ్ట్. ఇక్కడ స్క్రీన్ యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. అప్పుడు గ్రిడ్ కలర్ అని ఉంది చూసారా, ఇది ఇక్కడ వైట్ తీసేసుకోండి. వైట్, క్లియర్ స్క్రీన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మనం డిజైన్ చేద్దాం. మనకేమేం కావాలి? ఒక లెవెల్ ఇండికేటర్, ఒక బార్, అవసరమైతే గేజ్ తీసుకోవచ్చు. స్టార్ట్ పుష్ బటన్ ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ గ్రాఫిక్స్లోకి వెళ్దాం, ఎందుకంటే మనం అవన్నీ డిజైన్ చేసుకోవాలి కాబట్టి. WinCC ఫోల్డర్ ఇది ఓపెన్ చేయాలి. ఎక్విప్మెంట్, ఆటోమేషన్లో EMFలో బ్లోవర్స్ ఇలా ఉన్నాయి కదా, మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాం. మోటార్స్, పైప్స్, పంప్ తీసుకుందాం ఒకటి. ముందు ఒక ట్యాంక్ తీసుకుందాం. ట్యాంక్స్ ఏదైనా మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ట్యాంక్. ఓకే, నేను ఇది తీసుకుంటున్నా. ఓకే, ఇట్లా ఒక ట్యాంక్ తీసుకోండి. దీనికి ఈ లెవెల్ అటాచ్ చేయండి పక్కన మనకు కనిపించేలా. ఈ స్లైడర్ బారు అవసరం లేదు, పక్కకు తీసుకున్నా ఏం కాదు. ఓకే, ఇప్పుడు పంపు తీసుకుందాం. పంపు తీసుకున్నాం. ఓకే, దీనికి ఫీడ్బ్యాక్ కూడా అటాచ్ చేయాలనుకుంటే వేయచ్చు. ప్రోగ్రామ్ కొంచెం ఎడిట్ చేద్దాం. ఎలా అంటే జస్ట్ ఓపెన్ క్లోజ్ ఫీడ్బ్యాక్కి మనం అట్లా ఒక నార్మల్ ఓపెన్ కాంటాక్ట్ ఇద్దాం. ఎప్పుడైతే పంప్ స్టార్ట్ అవుతుందో, ఇది ఎనేబుల్ అవుతుందో అది ఓపెన్ ఫీడ్బ్యాక్. ఇదేంటి? Q0.4. ఏంటి ఇది? ఓపెన్ స్టార్ట్ ఫీడ్బ్యాక్.
ఓకే, నెక్స్ట్ నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ తీసుకొని ఇది కూడా పంప్ స్టార్ట్ అండ్ స్టాప్. ఓకే, ఇక్కడ స్టాప్ ఫీడ్బ్యాక్ Q0.5 నేమ్ రెడీ చేద్దాం, స్టాప్ ఫీడ్బ్యాక్. ఓకే, ఇచ్చేసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాక్ట్ దీని మీద ప్లేస్ చేద్దాం. దీన్ని గ్రూప్ చేసేయండి, గ్రూప్. ఓకే, ఈ రెండు గ్రూప్ అయిపోయినాయి. ఇప్పుడు పైప్స్ తీసుకుందాం. పైప్స్ ఈ కలర్ తీసేసుకుందాం. బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ పంపు మీదకి వచ్చేసింది పైపు. దీన్ని కనబడకుండా వేయాలి. ఎలా అంటే రైట్ క్లిక్ చేసి ఆర్డర్ సెండ్ టు బ్యాక్. పంప్ వెనక్కి వెళ్ళిపోయింది. వెనక బ్యాక్ సైడ్ ఉంటుంది, కనిపించేది. ఇప్పుడు క్లియర్గా మంచిగా ఉంటుంది మనకు చూడడానికి కూడా. ఓకే, ఇక్కడ మనకు కావాలంటే ఒక ప్రెషర్ గేజ్ కూడా పెట్టుకోవచ్చు. మనకు ఎంత ప్రెషర్తో వెళ్తుంది పంప్ అనేది తెలవడం కోసం. లేదంటే దాని ఆర్పిఎం, పంపు యొక్క ఆర్పిఎం కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, రాద్దాం ఇక్కడ ఆర్పిఎం. ఓకే, పంపు ఆర్పిఎం, అపియరెన్స్ ట్రాన్స్పరెంట్ సాలిడ్ తీసుకుందాం. కలర్ వచ్చేసి రెడ్ తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, ఏదైనా తీసుకోండి. టెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ తీసుకుందాం. ఆర్పిఎం. ఓకే, ప్రెషర్. దీనికి కూడా సాలిడ్. టెక్స్ట్ కలర్ ఏం చేద్దాం, టెక్స్ట్ కలర్ వైలెట్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ ఉండనియండి. కొంచెం చిన్నగా వేద్దాం ఇది. ఇది ప్రెషర్, ఇది ఆర్పిఎం అనుకోండి. ఓకే, డిజైన్ చేసేసినాం. ఇప్పుడు దీనికి ట్యాగ్స్ ఇచ్చేద్దాం. ఇదేంటి, లెవెల్ ఇండికేటర్ ట్యాగ్ ఇచ్చేద్దాం. ప్రాసెస్ ట్యాగ్ ఏంటి, పిఎల్సి ట్యాగ్స్లోకి వెళ్ళి డిఫాల్ట్ టేబుల్ ట్యాగ్ ట్యాంక్ లెవెల్. ఓకే, ట్యాగ్ ఫర్ మ్యాక్సిమం ఎంత, ఇది 0 to 10 మీటర్ కదా, ఇది 0 to 10 మీటర్. నాకు ఇక్కడ ట్యాంక్ లెవెల్ ట్యాగ్ ఫర్ మ్యాక్సిమం లోడ్ కాలేదు ట్యాగ్స్. ఓకే, మ్యాక్సిమం మినిమం వదిలేసేయండి. నెక్స్ట్ ఈ ప్రెషర్కి మనం ప్రెషర్ ఏం సెట్ చేయలేదు కాబట్టి ఇది లైట్. ఆర్పిఎం కూడా జస్ట్ తెలవడం కోసం అట్లా పెట్టిన. ఓకే, ఈ స్లైడర్కి మాత్రం 0 to 10 ఇది. ప్రాసెస్ ట్యాగ్ వచ్చేసి పిఎల్సి ఇన్పుట్. ఓకే, ఇచ్చేసినాం. పంపుకి
ఇప్పుడు రెడ్ వచ్చినప్పుడు ఏంటిది, ఇది స్టార్ట్ వచ్చినప్పుడు రెడ్ కావాలి. అప్పుడు యానిమేషన్స్, మూమెంట్స్, గ్రాఫిక్ 2 వచ్చేసి ఏంటి, రెడ్, గ్రాఫిక్ 3 గ్రీన్. కాబట్టి గ్రాఫిక్ 2లో డిస్ప్లే, విజిబిలిటీ, ఓకే. ట్యాగ్ ఏంటి, స్టార్ట్ ఫీడ్బ్యాక్. స్టార్ట్ అయితే రెడ్, రేంజ్ వచ్చేసి 1 to 1, ఓకే. విజిబుల్, స్టార్ట్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు విజిబుల్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ గ్రాఫిక్ 3లో కూడా సేమ్, యాడ్ న్యూ డిస్ప్లే, నెక్స్ట్ యాడ్ న్యూ యానిమేషన్, నెక్స్ట్ విజిబిలిటీ, ఓకే. స్టాప్ ఫీడ్బ్యాక్, రేంజ్ వచ్చేసి 1 to 1, విజిబుల్, ఓకే. అయిపోయింది. దీన్ని ఇప్పుడు సేవ్ అండ్ కంపైల్ ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేద్దాం. సేవ్, కంపైల్. ఇన్వాలిడ్ సింబల్ అసైన్మెంట్ ఫర్ ట్యాగ్ అవుట్పుట్, ఇన్పుట్, ట్రిప్ కండిషన్, ఇంటర్లాక్, ఇవన్నీ ఓల్డ్ ట్యాగ్స్, ఇవన్నీ డిలీట్ చేయలే. ఓకే, అవన్నీ డిలీట్ చేసేంత వరకు మనకు ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ డిలీట్ చేద్దాం. ఓకే, మళ్ళీ కంపైల్ చేద్దాం, మళ్ళీ వస్తాయి. అవన్నీ డిలీట్ చేయాలి ఒక్కొక్కటి. కొత్త స్క్రీన్ తీసుకుంటే ఇట్లా రావు. స్క్రీన్ 2, ట్యాగ్ ఫర్ అవుట్పుట్, చాలా ఉన్నాయి. హెచ్ఎంఐ ట్యాగ్స్ అన్నీ డిలీట్ చేద్దాం. హెచ్ఎంఐ ట్యాగ్స్, ఇన్పుట్, ఓకే. పాత ట్యాగ్స్ అన్నీ డిలీట్ చేసిన. ఓకే, ఇప్పుడు కొత్త ట్యాగ్స్ మళ్ళీ ఇచ్చేద్దాం ఒకసారి. స్టార్ట్, ఓకే. దీనికి కూడా ఇచ్చేద్దాం. పిఎల్సి ఇన్పుట్, నెక్స్ట్ ట్యాంక్ లెవెల్, ఓకే. అన్నీ వచ్చేసినాయి. సేవ్ అండ్ కంపైల్. ఓకే, ఎర్రర్స్ అనేవి వెళ్ళిపోయినాయి. పాత ట్యాగ్స్ అనేవి డిలీట్ చేసేసినాం. ఓకే, ఎర్రర్స్ ఏం రాలేదు. వార్నింగ్స్ అవి ఇవి రెండింటికి ట్యాగ్స్ ఇవ్వలేదు కదా, గేజ్ అండ్ ఐఓ ఫీల్డ్కి, అందుకే వార్నింగ్స్ వచ్చినాయి. ఇవి రెండింటికి మనం ఇవ్వలేదు. ఓకే, సిమ్యులేషన్, అండ్ దీన్ని కూడా కంపైల్ చేద్దాం. సేవ్, కంపైల్. ఓకే, వార్నింగ్స్ అండ్ ఎర్రర్స్ ఏం రాలేదు ఇందులో. డౌన్లోడ్ చేద్దాం. ఓకే, డౌన్లోడ్ అవుతుంది.
ఓకే, లోడ్. ఓకే, లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ప్రోగ్రామర్ మోడ్లో పెట్టేసిన. ఓకే, స్టార్ట్ అయిపోయింది. సిమ్యులేటర్లోకి వెళ్దాం ఒకసారి. లో లెవెల్, ట్యాంక్ లెవెల్ ఎంత ఉంది ఇప్పుడు? ట్యాంక్ లెవెల్ 0 ఉంది కాబట్టి పంప్ స్టార్ట్ అయింది. ట్యాంక్ లెవెల్ని కొంచెం పెంచుదాం. 8 మీటర్, 8 మీటర్ వచ్చింది. కొంచెం పెంచుదాం. 9 మీటర్ వచ్చింది. సారీ, వచ్చేసి ఇక్కడ రేంజ్ అనేది చేంజ్ చేయాలి. పిఎల్సి రేంజ్ తీసుకున్నాం కదా మనం. అట్లాంటప్పుడు మన సిమ్యులేటర్ని ఇక్కడ రేంజ్ చేంజ్ చేయాలి. $27,648, 27,648. ఓకే, సేవ్, కంపైల్ అండ్ సిమ్యులేట్. ఓకే, ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్. ఓకే, ఏం రాలేదు. సిమ్యులేట్ అయిపోయింది. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఇప్పుడు చూద్దాం ఎంత పెంచుదామంటే 4 మీటర్ వచ్చింది, 5 మీటర్, 6 మీటర్, 7 మీటర్, 8 మీటర్. పెంచిన ఇంకొద్దిగా 9 మీటర్. ఏమైంది? పంప్ అనేది స్టాప్ అయిపోయింది. చూడండి, హై లెవెల్ వచ్చింది, పంప్ స్టార్ట్ అయింది. పంప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. 2 మీటర్కి వచ్చింది. ఓకే, 2.3 ఉన్నది. ఇంకొద్దిగా తగ్గిద్దాం. 2.0, 1.7, 1.7 వచ్చింది. పంప్ స్టార్ట్ అయిపోయింది. 1 మీటర్ వచ్చింది. 1 మీటర్ వచ్చినా కూడా స్టార్ట్లోనే ఉంది. అప్ టు 8 మీటర్ వస్తే స్టాప్ కావాలి. స్టాప్ అయిపోయింది. 8 మీటర్ వచ్చింది, స్టాప్ అయిపోయింది పంప్. మళ్ళీ 2 మీటర్ అయితే స్టార్ట్, 8 మీటర్ అయితే స్టాప్, స్టార్ట్, స్టాప్. ఇట్లా ఈ స్లైడర్ ప్లేస్లో మనం ఇన్పుట్ వాల్యూ తీసుకోవాలి. ఫీల్డ్ నుంచి వచ్చే ట్యాంక్ లెవెల్ మెజర్మెంట్ని తీసుకోవాలి. ఓకే, 9 మీటర్ వచ్చింది, పంప్ స్టాప్ అయింది. మళ్ళీ 2 మీటర్ కంటే బిలో వస్తే పంప్ స్టార్ట్ అవుతుంది. 0 మీటర్ వచ్చింది, పంప్ స్టార్ట్ అయింది. 9 మీటర్ అయింది, పంప్ స్టాప్. ఓకే, ప్రోగ్రామ్ కూడా ఒకసారి చూడండి. ఇది పిఎల్సి ఇన్పుట్, ఇది ట్యాంక్ లెవెల్ 8.9 ఉంది. ఇప్పుడు ఏం కావాలి? హై లెవెల్, గ్రేటర్ దెన్ 8 మీటర్ వస్తే హై లెవెల్. హై లెవెల్ అంటే ఏంటి? పంప్ స్టాప్ కావాలి. స్టాప్లోనే ఉంది ఇప్పుడు పంపు, స్టాప్ ఫీడ్బ్యాక్. స్టార్ట్ కావాలంటే 1 మీటర్ వచ్చింది, పంపు స్టార్ట్ అయింది. పంపు స్టార్ట్ అయ్యే ఉన్నది అప్ టు. ఇప్పుడు చూడండి, మరి 5 మీటర్ వచ్చినాక స్టాప్ కావాలి. ఎందుకు? ఎందుకంటే లో లెవెల్ యాక్ట్ కాలే కదా, అయినా కూడా స్టాప్ కాదు. ఎందుకంటే మనం ఇక్కడ హోల్డింగ్ ఆపరేషన్ ఇచ్చినాం. అప్ టు 8 మీటర్ దాకా నింపాలి అంతే. 2 మీటర్ కంటే ఎబో వచ్చినాక మళ్ళీ పంప్ ఆఫ్ అవ్వద్దు. ఇక్కడ ఇచ్చినాం కదా లో లెవెల్ 2 మీటర్ అని. లో లెవెల్ అలారం పోయిన తర్వాత అట్లా స్టాప్ అవ్వాల్సిన అవసరం ఉండదు, కంటిన్యూగా రన్ కావాలి. మనం ఇప్పుడు దీనికి లెవెల్స్ కూడా ఇద్దాం, అంటే బ్లింకింగ్. ఓకే, టెక్స్ట్ లో లెవెల్
వచ్చేసి హై లెవెల్. ఓకే, ఇవి ఎప్పుడు రావాలి అని అంటే సేమ్ డిస్ప్లే, యాడ్ న్యూ యానిమేషన్, విజిబిలిటీ. ఇది హై లెవెల్ కదా, హై లెవెల్ 1 to 1. సారీ, ఇది హై లెవెలా, ఇది లో లెవెల్ కదా. లో లెవెల్కి లో లెవెల్ ఇచ్చేయాలి. లో లెవెల్. ఓకే, నెక్స్ట్ హై లెవెల్ కూడా సేమ్ హై లెవెల్ ట్యాగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. యాడ్ న్యూ యానిమేషన్, డిస్ప్లేలో విజిబిలిటీ, హై లెవెల్ ట్యాగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. 1 to 1 రేంజ్. ఓకే, ఇది రెడ్ రావాలి మనకు హై లెవెల్ అనేది. ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ కలర్ రెడ్, తొందరగా అనిపిస్తుంది. అంటే ఏదో అలారం వచ్చిందిరా అని అలర్ట్ అవుతాం. ఇండస్ట్రీస్లో ఇలానే పెట్టాలి, ఎందుకనంటే తొందర అలర్ట్ అవుతారు. రెడ్ కలర్ వచ్చిందంటే మన ఐకి తొందరగా అనిపిస్తుంది. ఓకే, సేవ్, కంపైల్ అండ్ సిమ్యులేట్. ఓకే, సిమ్యులేట్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్ చూడండి. ఇప్పుడు అలారమ్స్ కూడా వస్తాయి, లో లెవెల్ వస్తాయి. లో లెవెల్ వచ్చింది. 2 మీటర్ ఉన్నా కూడా లో లెవెల్ ఉన్నది. మళ్ళీ 8 మీటర్ వస్తే హై లెవెల్ రావాలి. హై లెవెల్ వచ్చింది. 9 మీటర్ వచ్చినా కూడా 8 మీటర్ వచ్చిందంటే హై లెవెల్ వస్తుంది. ఓకే, హై లెవెల్ యాక్టివ్ ఉన్నంత వరకు ఇక్కడ హై లెవెల్ అని చూపిస్తుంది. లో లెవెల్ వస్తే లో లెవెల్ అని చూపిస్తుంది. ఓకే, ఇది HMI టు PLC ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఎలా డిస్ప్లే చేయాలనేది చూసాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఇంకోటి ఏదన్నా డిఫరెంట్ చూద్దాం. గ్రాఫిక్స్లో మీకు ఇది పర్ఫెక్ట్ అయ్యారంటే ఇక ఇందులో ఏమైనా చేసుకోవచ్చు. మన ఇష్టం. మన ఇంటి దగ్గర ప్రాజెక్ట్స్ కూడా ఏమైనా ఉంటే చిన్న చిన్నవి చేసేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ చెప్తా. ఓకే, థ్యాంక్ యూ.